కావాలని తీసుకున్నాను. Perdi. చూసావా? రైట్. జాగ్రత్తగా ఉండాలా. పార్కింగ్ ప్లేసు ఎటువంటి పరిస్థితుల్లో మీరు కానీ ఎక్కడన్నా ఆబ్సెంట్ అయితే ఇన్ఛార్జ్ ఆఫీస్ అవ్వడం ఏం లేదు. చాలా ఇంపార్టెంట్ బందోబస్తు ఉంటుంది. నీ పాదము పట్టిది కాసే పద్మావతి గారు కాశ్మీర్ అన్నదానానికి 100 రూపాయలు సమర్పించింది. కూర్చోరాడు మళ్ళీ అక్కడ పోతాడు. తక్కువ టైంలోనే ఏర్పాటు శాంక్షన్ చేయించి కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్గా చేసి శాంక్షన్ చేశారు. తక్కువ టైంలోనే రోడ్డు కూడా అయిపోయింది. రోడ్డు తర్వాత 3 బేసులు కరెంటు కూడా చేశారు. మన శాసనసభ్యులు కూడా ఓపెనింగ్ చేసి ఉన్నారు. మూడో విషయం ఏమంటే టవర్ లేక చాలా అగసాడ్లతో ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఈ మన కమలాపురం శాసనసభ్యులు గారుతో చొరవ తీసుకొని తొందరగా ఇక్కడ చాలా విషయాలు పడుతున్నారు. టవర్ లేక చాలా ఇబ్బందిగా ఉంది. కనుక టవర్ ఇమ్మీడియట్గా వేయాలని కలెక్టర్ గారితో చెప్పడము, కలెక్టర్ గారికి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడము, బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా వేయడం జరిగింది. అవునా ఈ సంవత్సరం రోడ్డు 3 బేసులు కరెంటు బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసి అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసినారు. కాబట్టి దాంతో భాగంగా మేము కూడా అన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంబులెన్స్లు అయితేనే 108, 104 మెడికల్ క్యాంపులు అన్నీ ఏర్పాటు చేసి అన్ని బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మహాశివరాత్రి ఈ 3 రోజులు ఘనంగా జరుగుతుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా 3 నుంచి 4 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వచ్చే భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా పోలీస్ బందోబస్తు అయితేమి, శానిటేషన్ అయితేమి, ఫైర్ ఇంజన్ అయితేమి, శానిటేషన్ అయితేమి, మెడికల్ క్యాంపు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి షాపులను పెట్టుకోవచ్చు. కానీ రోడ్డుకు అందుబాటులో లేకుండా కొంచెం వెనక్కి పెట్టుకొని షాపులు అమ్ముకోవచ్చు. ఎవరు అంగడి వాళ్ళు అమ్ముకొని దేవస్థానం వారు వసూలు చేసి టోకెన్ ఇచ్చి వసూలు చేసి అకౌంట్లో జమ చేస్తారు. రూపాయలు 100 రూపాయలు, 500, 1000 రూపాయలు, 2000 అట్లా పర్ డే కాదు. ఈ 3 రోజులకి 3 రోజులు కలిపి అంతే. 3 రోజులు అంటే
26, 27 ఈ 2 రోజులే. ఈరోజు ఏం లేదు, వాళ్ళు రేపు మధ్యాహ్నానికి అంతా సెట్ చేసుకుంటారు. కాబట్టి ఈ 2 రోజులకు ఆ విధంగా చేసుకుంటారు.